సో గైస్ షిఫ్ట్ వెళ్తుంది అనుకున్నాం కానీ బీచ్లో ఇరుక్కుపోయింది. ఈయనతో రావడే తప్పు బయటకి. గంటన్నర 2 గంటలు కష్టపడ్డారుగా, 2 గంటలు. నిజంగా కేజీఎఫ్ అన్నట్టే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు డే 24. మేమైతే ప్రజెంట్ యారాడ బీచ్కి వెళ్ళిపోతున్నాం. 42 minutes అవే ఫ్రమ్ మేమున్న ప్లేస్ దగ్గర నుంచి. ఆల్మోస్ట్ 28 kilometers ఉంది. సో నేను వచ్చి ఆల్మోస్ట్ 19th వచ్చాను. నేను ఆల్మోస్ట్ 5 days అవుతుంది. ఇప్పుడు వరకు బీచ్కి వెళ్ళి అసలు బీచ్ ఇలా కూర్చొని చూడలేదు. ఫస్ట్ టైం అలా జరిగింది. కొంచెం వర్క్స్ ఉన్నాయి, ఆ బిజీలో అటు తిరుగుతున్నాం. సో ఈరోజు ఎలా ఉన్న వర్క్స్ అన్ని పక్కన పెట్టి వెళ్ళిపోదాం అని ఫిక్స్ చేసాం. లెట్స్ సీ, ఆ బీచ్ డిసప్పాయింట్ చేయదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఫర్ ది డ్రోన్ షాట్ గైస్. డ్రోన్ తీసుకున్నాం. యాక్చువల్లీ నా డ్రోన్ పోయింది. ఇది కొత్త డ్రోన్, ఇది సన్నీది ఎయిర్ 3S అన్నమాట. సో గైస్ మనం అయితే యారాడకి స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 56 minutes 26 kilometers ఉంది. లెట్స్ సీ, ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా సన్సెట్ లేదా తెలీదు. నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నా. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. ఏ ఫ్యాక్టరీయో తెలియదు కానీ ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది గైస్. అండ్ ఇక్కడ రోడ్ ఉంది అండ్ పక్కనే ట్రైన్ వెళ్ళడానికి ఆ ట్రైన్ బ్రిడ్జ్ ఉంది. ఈ టైంలో ట్రైన్ వెళ్తే బాగుంటుంది కానీ వెళ్ళదు. ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంకొక హాఫ్ అన్ అవర్. బట్ సన్సెట్ అయిపోతుంది. మేము వెళ్ళేసరికి సన్సెట్ ఉంటుందో ఉండదో డౌట్ కొంచెం లైట్గా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రైట్ సైడ్లో అయితే కేజీఎఫ్ లాంటిది ఒక ఫ్యాక్టరీ ఉంది. కాకపోతే మనం నేవల్ బేస్కి చాలా దగ్గరలో ఉన్నాం, అందుకే డ్రోన్ ఫ్లై చేయకూడదు. బట్ జస్ట్ ఇమాజిన్, మేము ఒకవేళ డ్రోన్ ఫ్లై చేస్తే ఆ షార్ట్స్ ఎలా వస్తాయో. యాక్చువల్లీ హెచ్పి అనుకుంటా సార్, అదిగో హెచ్పి అని రాస్తుంది కదా. హెచ్పి పెట్రోలియం గ్యాస్ దానికి సంబంధించిన ఫ్యాక్టరీ. అది చాలా పెద్దగా ఉంది, టూ హెవీ. యాక్చువల్లీ ఒక చిన్న స్ట్రెచ్ వచ్చింది, ఒక 10 minutes ఘాట్ రోడ్ ఉంది. ఇది ఎక్కంగానే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే మనకి డ్రోన్ అవసరం లేదు. ఇక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీలన్నీ క్లియర్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ పాకెట్లో ఓన్లీ 2x జూమే ఉంది. నేను ఐఫోన్తో చూపిస్తాను ఒకసారి ఆ షార్ట్స్. ఇదిగోండి కేజీఎఫ్. సో గాయస్ అక్కడైతే మనకి షిప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరద్దు కానీ ఫోన్తో తీసుకోవచ్చు. ఇట్స్ ఫైన్. చిన్న బ్యూటిఫుల్ ఘాట్ రోడ్ స్ట్రెచ్ బీచ్కి వెళ్ళే ముందు. క్రేజీ ఉంది అసలు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది కానీ ఫోన్లో క్యాప్చర్ అవ్వట్లేదు. బట్ యా, రోడ్ చాలా బాగుంది. A few moments later. నీ got ఉల్లిపాయ పకోడీ ఎందుకురా? అప్పుడు కానీ ఊరోళ్ళు పట్టుకొని కట్టారు ఈడ. గుద్దేస్తే ఎవరినన్నా కోడి పిల్లని ఎక్కిచ్చేసినాం అనుకో. ఎక్కే రోడ్డు కన్నా దిగే రోడ్డు ఇంకా బాగుంది. కొత్తగా వేసినట్టున్నారు, మెరుస్తుంది. మొన్ననే అది అయింది కదా మిలాన్ ఈవెంట్, దాని గురించి రోడ్డు కూడా కొత్తగా వేసినట్టున్నారు. మొత్తం ఇదంతా నావల్ దాంట్లోనే ఉంది, అందుకే మనం ఎక్కువ ఏం రికార్డ్ చేయట్లేదు, జస్ట్ బేసిక్స్. సో ఇక్కడి నుంచి అయితే బీచ్ కనిపిస్తుంది నీట్గా. కెన్ సీ మనం ఇప్పుడు ఆ బీచ్, ఆ కొండల్లోకి వెళ్ళాలి. దట్స్ ది టాస్క్. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ వచ్చేసినాం బీచ్కి. అయితే సన్సెట్ అయిపోయింది, కొంచెం ఉంది ఇంకా లైట్గా. చూద్దాం ఏమాత్రం వస్తాయి డ్రోన్ షాట్స్. బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంత దూరం వచ్చినందుకు ఎవ్వరు లేరు. ఈజీగా అనిపిస్తుంది ఊరైతే డ్రోన్ నుంచి చూస్తే. ఇది మేము ఇందాక వచ్చేటప్పుడు తీసుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటున్నాం. సో గైస్ షిఫ్ట్ వెళ్తుంది అనుకున్నాం కానీ బీచ్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీన్ని తీయడం టాస్క్ ఉంది మాకు. డ్రోన్ షాట్లో అయితే వచ్చేసా, దీని ఫ్రంట్ వీల్ బాగా లోపలికి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ మనం తీసేస్తాం దీన్ని బయటికి.
తీసేయండి మీరు చూద్దాం. కాలిపిల్లి స్ట్రెస్ అన్నాముగా, స్టార్టింగ్ ఇచ్చేస్తే అయిపోతున్నా. అది కాదు జయంత్ బ్రో, సారీ మేము కూడా వెళ్ళిపోద్దాం అనుకున్నాం, కారు ఇరుక్కుపోయింది. జయంత్ చూస్తాడు వీడియో. జయంత్ కాదు, హైలెక్స్ అన్న, గౌతమ్ అన్న. చెప్పాను కదరా మీకు వెళ్ళదని, హైలెక్స్ వెళ్ళదు, మీరు షిఫ్ట్ తీసుకెళ్ళి ఇరికిచ్చారేంట్రా అంటాడు. తాటి మట్టలు, దాని తర్వాత తాటి కట్టెలు అన్నీ పెట్టి తీస్తున్నారనమాట. డ్రోన్ షాట్లు ఏమో కానీ కారు మాత్రం గట్టిగా ఇరికిచ్చేసాం. ఇది జస్ట్ ఇక్కడి నుంచి వెనకకి తీయడానికి 5000 అడిగారు. మా సన్ని మాట్లాడి బేరం ఆడి 3000కి సెట్ చేశాడు. సో ఇప్పుడు 3000లో ఆ కారు మనకి అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్తుంది అనమాట. సో ప్రాక్టికల్గా మీరు కార్ బీచ్లోకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు, బట్ ఇరుక్కుంటే మాత్రం 3000 నుంచి 5000 అవుతుంది మినిమం. ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటివి మోటివేషన్గా తీసుకొని దిప్పకండి, ఇలా దిగిపోద్ది. తీయడం కోసం ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 మెంబర్స్ కష్టపడుతున్నారు. అండ్ ఆల్మోస్ట్ టైం 6:15 అవుతుంది. చీకటి అయిపోయే లోపల ఈ కార్ బయటకు వస్తుందో లేదో చూద్దాం. చీకటి అయిపోయింది. అన్నీ అనుకుంటుంటాడు ఈయనతో రావడే తప్పు బయటకి, ఏదో ఒకటి. లక్ ఏంటంటే నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారు ఎవరో ఒకరు. అది అందరూ మన వాళ్ళే తీసేస్తారు అలా. బై మిస్టేక్ లేని దిగలే, మేమే దించాం. తెలిసే జయంత్ బ్రో నీకే చెప్తున్నా. ఇసుక దిగుబడిపోద్ది. సో బేసిక్గా మనం వ్రాంగ్లర్ కొనుక్కోవాలన్నమాట. చలో రెడీ. చెప్పు, ఏదో ఒకటి చెప్తే కదా. రెడీ రెడీ. చలో ఫైనల్లీ గ్రేట్, సూపర్. ఆల్మోస్ట్ ఒక 1.5-2 గంటలు కష్టపడ్డారుగా. 2 గంటలు. అన్న వాళ్ళంతా హెల్ప్ చేశారు. సో ఈ అన్న నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఇక్కడ ఎడిట్లో కూడా వేస్తా. యారాడాలో ఒకవేళ మీ కారు ఇరుక్కుపోతే మా అలాగా అన్నకు కాల్ చేయండి, తీసిస్తాడు బండి. రీజనబుల్ ప్రైజే, డిపెండ్స్ మనం ఎంత లోపల తీసుకెళ్తే అంత లోతు అవుతుంది ప్రైజింగ్. మేము కొంచెం తక్కువ తీసుకెళ్ళాం కాబట్టి మాకు కొంచెం తక్కువ అయింది, కొంచెం ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, గ్రేట్ అసలు. థ్యాంక్ యూ అందరూ థ్యాంక్స్ అన్న. మా సన్నిగాడు తింటుండి గ్యాప్లా. చలో లెట్స్ గో. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నిజంగా కేజీఎఫ్ అన్నట్టే ఉంది. ఇట్లుంది నైట్ అయితే లొకేషన్. డ్రోన్ ఎగరేయాలని ఉంది కానీ ఒక రోజులో 2 రిస్కులు ఎందుకని ఎగరేయట్లేదు. ఆఫ్టర్ ఆల్ దట్ రచ్చా ఆకలి వేస్తుంది. అప్పటి నుంచి చికెన్ పకోడా అనుకుంటున్నాం, ఇప్పుడు సెట్ అయింది. అప్పుడు చికెన్ పకోడా కాదు. ఓహో గైస్, చికెన్ సీకులు అయితే సూపరు. 20 రూపీస్ 30 రూపీస్ అంతే. A few moments later. సో గైస్, కార్ ఇరుక్కుంది, బయటికి కూడా వచ్చేసింది, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడైతే మనం సందీప్ మర్సిడీస్కి ఒక వీడియో తీద్దామని ప్లాన్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. సో కార్ కూడా నీట్గా రెడీగా ఉంది. షూట్ స్టార్ట్ చేయొచ్చు కానీ మా సన్నీ గింబల్ మర్చిపోయాడు. చెప్పాలి అది. ఇదిగో వీడు గింబల్ బాక్స్ ఒకటే పట్టుకొచ్చిండు షూట్కి, గింబల్ మర్చిపోయాడు. అప్రిషియేట్ ఇట్ సన్నీ. హ్యాపెన్స్. అందుకే నేను కూడా ఏం అనలేదు, తెప్పించేమన్నా. బాయ్ బ్రో. కారు ఇరికిస్తే నేనే తెప్పించాను కదా, కూర్చొని చూసిన అంతే బ్రో. ఇప్పుడు నేను ఇరికిచ్చా, నేను తెప్పించాను, నువ్వు కూడా తెప్పియాలి. పర్ఫెక్ట్ సర్లే వాయ్. సో ఇప్పుడైతే ఈ కార్కి మంచి వీడియో తీయాలన్నమాట. ఏంటి సందీప్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? కార్ వీడియో బాగా వస్తుంది, అదరకూడదాం. తప్పకుండా కష్టపడుతున్నాం, చూడాలి. ఆల్మోస్ట్ టైం 10:15 అవుతుంది. 1 hour 1.5 hourలో ర్యాప్ చేస్తాం కానీ చూడాలి ఎలా చేస్తాం. కాస్త బాగుంది, కాకపోతే మనకు హైవే కూడా కావాలి స్పీడ్కి. ఇక్కడ అన్ని షార్ట్స్ కంప్లీట్ చేద్దాం, మ్యాక్స్ ఓన్లీ రోలింగ్ షార్ట్స్ హైవేలో పెట్టుకున్నాం. వచ్చి ఎలా వస్తాయి షార్ట్స్. రోడ్ అయితే మంచిది దొరికింది కానీ
రెడీయా? రెడీ రెడీ చాలు చాలు దా. Attention all units. Attention all units. Numerous complaints are being received about a speeding vehicle. Last seen heading northbound on Highway 201. ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మాకు రావట్లేదు, ఎందుకంటే ఈ రోడ్లు మాకు అలవాట్లేదు. ఈ రోడ్లు అంత స్పీడ్ అందుకోలేకపోతున్నాం. ఆ 20-30లో తీస్తే అంత వైపు రావట్లేదు. బట్ స్టిల్ వీ ట్రైడ్ ఆర్ లెవెల్ బెస్ట్. మాకు రేపు పొద్దున్నే పని ఉంది, సందీప్ కూడా పని ఉంది. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం. యూ కెన్ సీ అలా చూపించాలి ఇలా. యా, ఇది కూడా కొలాబేసానా? నువ్వు ఉన్నవాడిని కొలాబేసానా? చలో బాయ్ బ్రో.